సార్ ఇప్పుడు ఇదే హైడ్రాకి సంబంధించి హైడ్రా గురించి మీ ఒపీనియన్ ఏంది? అంటే ఓన్లీ బీఆర్ఎస్ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేయడానికే ఇది తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఇది హైడ్రా అనేది ఏంటంటే క్లైమేట్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి. గతంలో ఏముంది, చెరువులు నీళ్లు ఆటంకం కాదు, నీళ్లు నిల్వ ఉండాలి, ఆ ప్రాంతంలో కట్టొద్దు అనేది ఒక నిబంధన ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఆయన ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఏదైతే జఫర్ జోన్ ఉన్నదో ఆ జఫర్ జోన్లో ఇంప్లీట్ చేస్తున్నాడు. నా ఉద్దేశంలో ఎవరైనా పేదోళ్ళ ఇండ్లు పోతే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఆ ఇండ్లు కూలగొట్టే ముందు మొదలు వాళ్ళకి ఇంట్లో స్థలాలు ఇస్తే ఎవడేం ఫీల్గా, ఏది డబుల్ బెడ్రూమ్ ఇప్పించి మీరు ఖాళీ చేయండి, మీరు ఇమ్మీడియట్ కూలగొడితే వాడు ఆధారంగా ప్రభుత్వం తర్వాత నువ్వు ఎంత సాయం చేసినా మననైతే తిట్టుకుంటారు కదా. ఆ అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మూసి దగ్గర కూడా ప్రక్షాళన అంటారు. మూసి ప్రక్కకున్న ఇండ్లు ఎవరైతే ఉన్నాయో దాన్ని లెక్క తీయాలి, వాళ్ళకు ఆల్టర్నేట్ అని కూలగొడితే ఏం పనిచేయదు చెప్పి వాడు కూడా అంత ఉన్న సామాన్ అంతా తీసుకొని పోతాడు, ఆడబెట్టుకుంటాడు. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు కట్టినవి ఉన్నాయి. ఇమీడియట్గా ఎన్నో దాన్ని సర్వే చేసి వాళ్ళకు మొదలిచ్చి తర్వాత కట్టే వాళ్ళకు రొటీన్గా ఇప్పుడైతే హైదరాబాద్ దాని మీద ఎవరైతే ఇండ్లు పోతున్నాయో వాళ్ళకు మొదలిచ్చి మిగతా వారికి తర్వాత ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు. వాళ్ళకు మొదలు ఇచ్చేసి హైడ్రా తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత హైడ్రాని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది మొదలు వాళ్ళ నంబర్ దోచుకొని ఎన్ని ఇండ్లు పోతున్నాయి, ఎంత ఉంది, మన దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళని షిఫ్ట్ చేసి తీసేస్తే వాళ్ళు సంతోషపడతారు, ప్రజలు కూడా సంతోషపడతారు అనేది నా ఉద్దేశం. నేను అదొక్కడే చెప్పగలుగుతా. మిగతాదంతా ఏమున్నది, ఎవరి ఉన్నాయి, పెద్ద పెద్ద ఊళ్ళోకైతే ఇలా కూలగొట్టినా పోతాడు, 5 స్టార్ హోటల్ ఉంటాడు. పేదోడేడు ఉండాలి, ఫుట్పాత్ మీద వండుకోవాలి. మళ్ళీ అంటే వర్షాకాలం, మళ్ళీ అంటే గెలవడం, 2 చచ్చిపోయిండ్రు అనుకో, అబ్బో 2 చచ్చిపోయిండ్రు అంటారు. కనుక దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అదే హైడ్రాకి సంబంధించి చాలామంది రిజిస్ట్రేషన్లు ఆపేసుకుంటున్నారంట. రిజిస్ట్రేషన్లు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా భూముల దగ్గర. సో ఇప్పుడు అది రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు హైడ్రా ఎఫెక్ట్ వల్ల. అయితే వచ్చే కంపెనీలు కూడా రావు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఒక మాట అంటున్నారు. చూడండి, అది వచ్చే కంపెనీలా లేదా నేను చెప్పను. నేను హైడ్రా వరకు ఎవరికైతే పేద ప్రజలకు, అట్టడుగున ప్రజలకు ఇండ్లు పోతే వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మొదలు వాళ్ళని ఫుల్ఫిల్ చేసి తీసేస్తే బాగుంటుంది. లేకుంటే పేదోడు ఏడుస్తాడు కదా, అండకి వెళ్ళవడానికి వచ్చిండు అనుకో, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కనుక ముఖ్యమంత్రి గారు దాని మీద కూలగొట్టే కంటే ముందు సర్వే చేయండి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయి, అవన్నీ ఇచ్చినాక కూలగొడితే ఎవడేమనుకోడు. దాని తర్వాత మూసి కూడా ప్రక్షాళన అవుతుంది, మంచి నీళ్ళు వస్తాయి, ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. అందులో మరి మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కూడా ఏదైతే వాళ్ళ ఆలోచన ఉన్నదో గతంలోనే చెప్పిండ్రు. ఇప్పుడు నేను కొత్తది 111 కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచన. మొదట ఇప్పుడు ప్రధానంగా వరదలు వచ్చినాయి, వరదలలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అపోజిషన్ కూడా రాజకీయం చేయకుండా వాళ్ళకు ఆదుకోవాలని ఆలోచన చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ యాత్ర చేయబోతున్నారు అని చెప్పేసి, బస్ యాత్ర, కేసీఆర్ బస్ యాత్ర చేయబోతున్నారు అని అంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే మంచిదే, పాదయాత్ర నేను వద్దనను. కానీ నేను అనేది దెబ్బతిన్న వాళ్ళు నువ్వు పాదయాత్ర చేసి వాళ్ళ దగ్గర వరకు టైం పడుతుంది. మొన్న నువ్వు బస్సులో పోయినావు, అట్లనే బస్సులో పోయి దిగేసి చూసి సలాలి. నువ్వు కూడా నిన్నదానిక ముఖ్యమంత్రి, నువ్వు కూడా ఒక 10 కోట్లు సాయం చేయి, పేరు వస్తుంది కదా. నా అటువంటి వాడు పెన్షన్ ఇచ్చిండు, నేను సంపాదించలేదు. నేను పిసిసి ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మినిస్టర్ ఉన్నా, ఎంపీ ఉన్నా, నేను ఎక్కడ డబ్బు వైపోలే, ప్రజలకు సేవ చేసిన. అట్లా ఆయన కూడా మరి ఫామ్ హౌస్ కట్టుకున్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, వాళ్ళు కూడా ఆర్థిక సాయం. అదేవిధంగా కొన్ని యూటిసిల్స్ కానీ, బట్టలు కానీ, అదేవిధంగా సీయింగ్ మిషన్ కానీ, వంట సామాను కానీ అన్నీ కొట్టుకపోయినాయి కదా. అవన్నీ ఒక 20 లారీలలో తీసుకుపోయి అందరికీ ఇస్తే నీకు కూడా పేరు వస్తుంది కదా. మేము యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసినాం. మేమైతే చార్మినార్ నుంచి సికింద్రాబాద్ కలెక్షన్ చేసి సూలూరుపేట, నాయుడుపేట, కాళహస్తిలో పంచి వచ్చిన. అదేవిధంగా కృష్ణా జిల్లాలో వస్తే
బస్తాలు కొన్ని బియ్యం పంచినాం, శవాలు కూడా తీసినాం మేము ఆ రోజులలో. కనుక అపోజిషన్ ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు అపోజిషన్ మాటలు కాదు, అపోజిషన్ కూడా ఏం చేస్తుంది అనేది ప్రజలు గ్రహిస్తారు కదా. రోజు స్టేట్మెంట్ ఎవరైనా ప్రెస్ రెడీ ఉంటుంది, ఏం చెప్తే అది రాస్తారు. కానీ నా వంతు బాధ్యత ఇది. ఇలా సైనికుడు ఏం చేస్తాడు, తన ప్రాణాలు పోయినా దేశాన్ని రక్షించాలని ఏది బార్డర్ మీద కొట్లాడతారు. అప్పుడు ఏదో ఆలోచన చేయడం, ఎస్ మై లైఫ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఎవరిని చొరబడనీయకూడదు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు 10 ఏళ్ళు అయినావు, నువ్వు నీ సాయం కూడా 10-20 కోట్లు ఇవ్వచ్చు, లేవా ఇవ్వచ్చు. అది ఇచ్చేదానికంటే నువ్వు పైసలు ఇస్తే ముఖ్యమంత్రి వాడుకుంటాడని అనుకుంటే నువ్వే ఏది మెటీరియల్ కొని తీసుకుపోయి ఇచ్చేయి. కుట్టు మిషన్లు కానీ, వంట సామాను కానీ, బట్టలు కానీ, వాళ్ళకు బియ్యం కానీ, పప్పు కానీ, నూనె కానీ మొన్న పోయిండు హరీష్ గారు. ఒక్కరోజు కాదు, ఒక 10 రోజులు కార్యక్రమం పెట్టుకుంటే మీకు కూడా అప్రిషియేట్ ఉంటుంది. ప్రజలలో కూడా ఓడిపోయినా ప్రజల దగ్గరికి వచ్చి మేము కూడా ఇప్పుడు ఇవాళ నాకే పదవి లేదు, అయినా నేను ఎందుకు పోతున్నా, ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు సేవా దృక్పథం. పొలిటికల్ అడ్వాంటేజ్ కాదు. నేను కాడ మొన్న ఖమ్మం పోయినా, నాకు టికెట్ రాలేదు, అయినా నేను ప్రజలు ఇబ్బంది పడ్డాడు, అరే నాకు టికెట్ రాలేదు నేను ఎందుకు పోవాలి అనొద్దు. సేవ. అదే ఇందిరాగాంధీ కూడా అదే చేసింది, రాజీవ్ గాంధీ కూడా అదే చేశాడు, రాహుల్ గాంధీ కూడా ఇలా కులగన జరగాలంటున్నాడు. 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు, 90% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఒక మంచి స్లోగన్ పట్టుకున్నాడు. దాన్ని కూడా ఆయన పూర్తి చేస్తే తప్పనిసరిగా వచ్చే ఎన్నికలు. అదే కాకుండా ఇండియా కూటమి ఒకటే మాట, కులగన జరగాలి అంటున్నారు. అన్నిటికంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా జరగాలి అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ మీకే పొలిటికల్ ఉపయోగం రావద్దా, మేము రాజకీయాలు రావద్దా, మీరే ఉంటారా, అది వేరు. కానీ కులగన చెయ్యాలనే ఆలోచన ఆర్ఎస్ఎస్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన చేయాలి. మొట్టమొదటిసారి అన్నారు కులగన జరుగుతే, కానీ వాళ్ళ ఏది పెరగడానికి వాళ్ళ వరకే అంటున్నారు. అరే నేను పెరిగినాక నేను రాజకీయంలో నేను ఓటేస్తలేనా, నేను ఓట్లేసే మిషన్ అని వాళ్ళు అంటారు. కనుక ఏదైనా ఒక శుభ సూచికం. రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లు పెడితే యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా తప్పనిసరిగా రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తిరుగుతా కులగన బిల్లు పెట్టిన రోజు అందరూ సహకారం తీసుకొని, గతంలో ఐఐటి, ఐఐఎంలో ఏ విధంగా తీసుకున్నానో బీసీలు మేము మెజార్టీ ఉన్నాం కదా, మోర్ దాన్ 50% ఉన్నాం, దాంతో లెక్క చేయమంటున్నాం. పక్క కులం పేరే రాయాలి కదా. ఎస్సీ ఉంటే ఎస్సీ, ఇవాళ రేపు అందరి దగ్గర లిస్టే ఉన్నాయి. కొట్టంగానే నరసింహ గౌడ్ ఎంతమంది ఉన్నారో చెప్పేస్తుంది, 8 ఉన్నారా 6 ఉన్నారు. నీ కులం పేరు అడిగితే అయిపోయాయి. అందుగురించి నేను కూడా కులగన ఇమీడియట్గా మొదలు పెట్టమంటున్నాను. దానికి 150 కోట్లు అసెంబ్లీలో పాస్ చేసిండ్రు, కులగన చేస్తాను. దాని మొదలు